చేశాడు? చంపేశారు. నాన్న తప్పు చేశాడా? లేదు, వేరెవరో అనుకుని నాన్నని చంపేశారు. అందుకే సారీ చెప్పాడు. సారీ చెప్తే నాన్న తిరిగి వస్తాడా? రాడు. అయితే మనం కూడా వాడిని చంపేసి సారీ చెప్పేద్దామా? చెప్పేద్దాం. నీకు ఊహ తెలిసే వయసులో నాన్నపోయారు. ఆయన మీద ప్రేమతో మానికి నేను ప్రతీకారం తీర్చుకోవాలనుకుని మీ అన్నయ్య కూడా నీకు దూరం అయిపోయాడు. అప్పుడు కూడా తెలియలేదా చైత్ర ప్రాణం విలువేంటో? వాడు చేసిన తప్ప మీరు ఎందుకు చేస్తున్నారు? ప్రేమ విలువ తెలిసింది. అసలు ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే నాన్న అన్నయ్య వల్ల. నిన్ను నాకు దగ్గర చేసింది కూడా అన్నయ్యకి నా మీద ఉన్న ప్రేమే. ఇందులో తన తప్పేమీ లేదు. ఒకరి ప్రాణాలు తీయాలనుకోవడం తప్పు కాదా? ఒక జంతువు ఊరి మీద పడి జనాల్ని తినేస్తుంటే ఆకలి తీరాక అదే వెళ్ళిపోతుందిలే అనుకోవడం తప్పే కదా. అందుకే చంపాలనుకున్నాం. నీ లైఫ్లో జరిగిన దారుణమే కాదన్ను. మీ పగ కోసం నా ప్రేమను వాడుకున్నారు. తప్పన్ను. నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను అంటే అవసరం అయితే నా ప్రాణం ఇస్తానని, ఇంకొకరి ప్రాణం తీస్తానని కాదు. నేను ఈ పని చెయ్యలేను. కళ్ళజోడు పెట్టుకున్న కళ్ళు సరిగా కనపడట్లేదా? సారీ మానిక్, చూసుకోలేదు. చూసుకోనిది నువ్వు కాదు, నేను. ఆ రోజు నీకు కళ్ళు సరిగా కనపడలేదు, అది వాడి దురదృష్టం. ఈ రోజు నీ కళ్ళు సరిగా కనపడలేదు, ఇది నా అదృష్టం. వీళ్ళ నాన్నని చంపి నేను సారీ చెప్తే నాకు సారీ చెప్పి నన్నే చంపేద్దామనుకున్నారు. వీళ్ళకి వయసుతో పాటు నా మీద పగ కూడా పెరుగుద్దని తెలుసుంటే ఆ రోజే చంపేసి ఉండేవాడిని. డేవిడ్, అన్న ఎలాగో పోయాడు, చెల్లెల్ని పట్టుకోండి, కథ ముగించేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయిని ఎక్కడ చూసావా? చూడలేదు. చూస్తే ఎవరికి చెప్పాలి? 8978787876 కి కాల్ చేయి. పేరు మానిక్.
ఈడెవడ్రా చైత్ర ఫోటో పడి తిరుగుతున్నాడు. ఆ అమ్మాయి కార్వీలో జాబ్ చేస్తుందంట. హలో, మీరు వెతుకుతున్న అమ్మాయి కాఫీ డేలో ఉంది. ఏ ఏరియాలో? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10. డేవిడ్, మనీ, అమ్మాయి బంజారా హిల్స్ కాఫీ డేలో ఉందంట. తిప్పు 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 బంజారా హిల్స్. లేదు మాణిక్. ఎక్కడున్నా వెతకండి, అది దొరకాలి, దాన్ని నేను చంపాలి. మినిస్టర్, సాయంత్రం నా పుట్టినరోజు మరి రావాలే నువ్వు. అవసరమా నేను రావడం? అవసరమే, నీకోసమే ఎస్పీని పిలిపిస్తున్నానయ్యా. నేను మాట్లాడి సరి చేస్తాను కదా. సరే, వస్తాను. ఉంటాను మరి. సారీరా, నిన్ను చంపేస్తాను. ఇప్పటి నుంచి నువ్వు వెళ్ళే ప్రతి దారి నీ చావు వైపే తీసుకెళ్తుంది. హ్యాపీ జర్నీ. మాణిక్, సీసీ కెమెరా. టైం వేస్ట్. వాడి ఇక్కడ నుంచి వెళ్ళాకే బాగున్నాయండి. ఇది వాడేసిన స్కెచ్. దేనికి? మనకో శత్రువు పుట్టుకొచ్చాడనుకో, తెలియకుండానే చిన్న భయం మనలో మొదలవుతుంది. అది క్రియేట్ చేయడానికి కాల్ చేసి మనల్ని ఇక్కడికి రప్పించాడు. వాడు తెలివైనడు. అమ్మాయి దొరికే అవకాశం మనకివ్వడు. ఎందుకంటే ముందు వాడిని పట్టుకోవాల్సిన అవసరం మనకు కల్పించాడు. వాడు ఎవ్వడు, ఎక్కడుంటాడో తెలుసుకోండి. సారీ చైత్ర, మీరు ఆడిన చదరంగంలో నన్ను సాధారణ పావులో వాడుకున్నారనుకున్నాను. నన్నే రాజులా ఊహించుకున్నారని అనుకోలేదు. మనతో పాటు అమ్మ, నాన్న, అన్నయ్య ఇలా నా అనుకున్న వాళ్ళు ఉంటే మనకు బాధ వచ్చినా త్వరగా మర్చిపోవచ్చు. వాళ్ళే మనకు దూరం అయితే వచ్చిన బాధను మర్చిపోవడం చాలా కష్టం. నాకు అమ్మా నాన్న ఉన్నారుగా, అందుకే నీ బాధ అర్థం కాలేదు. వాడికి నువ్వెవరో తెలిసిపోయావు. అసలు కథ ఇప్పుడే మొదలు పెట్టాను. వాడి చావేది ముగింపు. ముగిస్తాను. జో